వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి హైదరాబాద్ కేంద్రంగా ఒక మహిళ కొంతమంది మహిళల దగ్గర నుంచి 18 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఆ మహిళకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి ఆ మహిళ 18 కోట్లు ఎవరెవరి దగ్గర నుంచి దండుకుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు, వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే. నమస్తే అండి మేడం, హైదరాబాద్ కేంద్రంగా ఒక కిలేడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పి మహిళల దగ్గర నుంచి 18 కోట్ల రూపాయలు వసూలు చేసి టోకరా వేసింది. ఏంటి ఆ మహిళ ఎవరు, ఆ మహిళకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, నిజంగా ఆ టోకరా వేయడం వెనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హస్తం కూడా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దాకా ఏ సంబంధం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏ సంబంధం ఉందని చెప్పి పోలీసులు ఆరా తీయటం మాత్రం ఖాయం. ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అసలు ఏంటి సంబంధం అనేది, కానీ ఇప్పుడు పోలీసులు తీసే ఆరాతోటి బయటపడిద్ది. అంటే ఆంధ్ర అరుణ్ లాగా ఈవిడ హైదరాబాద్ అరుణ అని చెప్పుకోవాలి. ఓకే, అంటే ఏం కంటైనర్లు, ఆ కంటైనర్లు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేసి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చక్కెరలు కొట్టిన కంటైనర్ గుర్తొస్తుంది. కట్టల కొద్ది డబ్బులు పెట్టెలుగా కంటైనర్ లో పెట్టి హైదరాబాద్ తరలించారు. మరి ఆ కంటైనరే ఈ కంటైనరా, లేదా ఈ కంటైనరా ఆ కంటైనరా, మరి అంతే, లేకపోతే ఆవిడ తయారు చేయించి వీళ్ళకి పంపిందా? ఆ బిజినెస్ ఏంటి అసలు? దాదాపుగా 18 కోట్లు, లక్షల్లో కాదు వేలల్లో కాదు, అందులో ఒక మహిళ, మళ్ళీ మోసం చేసింది కూడా మహిళల్ని. అంత ఆషామాషిగా అదేమి అంత ఈజీగా ఆయన పనే కాదు. అసలు ఏం చెప్పి మోసం చేసింది? ఈ కంటైనర్లే, ఇదిగో ఈ కంటైనర్ల బిజినెస్. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనిషిని అంటే ఇది జరిగే ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందంటే వాళ్ళకి తెలియకుండా జరిగిందా? ఖచ్చితంగా. ఈ రోజున వీళ్ళ ఏదైతే తుడావ్యాను హైదరాబాద్ లో ఎప్పుడు తిరుగుతూ ఉండేదని చెప్పేసి గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. అసలు ఎందుకు తిరిగేది హైదరాబాద్ లో? అక్కడున్న ఏదైతే రిజిస్టర్ లో కూడా మనం టైమింగ్స్ ఇవన్నీ కూడా నోట్ చేస్తామో దాంట్లో కూడా వీళ్ళు ఏంటి తిరిగేది ఒక చోట అయితే వీళ్ళు మెన్షన్ చేస్తుంది వేరేది. ఆ రూట్ మ్యాప్ కరెక్ట్ గా ఎక్కడా కూడా వాళ్ళు రికార్డ్స్ లో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు? అసలు వీళ్ళు కూడా ఈ తుడా నిధుల్ని దుర్వినియోగం చేశారు. మోహిత్ రెడ్డి విషయానికి వస్తే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అసలు ఏం చేశారు ఈ మద్యం కుంభకోణంలో, ఈ మనీ రూటింగ్ వీళ్ళ ద్వారా నడిచింది అనేది కూడా మనం వింటూ ఉన్నాం. అసలు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గరకు ఎందుకు వచ్చారు? ఈ తుడా వ్యాన్ కూడా అక్కడికి ఎందుకు వచ్చింది? ఎన్నో చోట్ల మన టోల్ గేట్ల దగ్గర ఇది రిజిస్టర్ అయ్యి ఉంది. ఇన్ని రకాలుగా వీళ్ళు దొరికిపోతున్నారు. మరి ఈ మహిళ పాత్ర ఏంటి? ఈ రోజు దీని మీద పూర్తి విశ్లేషణ. అసలు ఎవరిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేయాలి. మనకు తెలిసింది ఏంటి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసింది. ఏంటి అంటే కంటైనర్ లో బిజినెస్ అనేది 18 కోట్లు. ఈ కంటైనర్ బిజినెస్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అసలు కంటైనర్ల బిజినెస్ ఏంటి? ఆ కిలేడీని నమ్మి ఎంతో మంది మహిళలు ఎలా 18 కోట్లు ఆవిడకి సమర్పించారో అసలు ఏం జరిగింది? అంతేనండి, ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళు మద్యం కుంభకోణం విషయంలోనే. మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అరుణ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో, మరి ఆవిడ ఏం చేసింది? ఎవరు ఆ శ్రీకాంత్? అసలు అతను జీవిత ఖైదు ముద్దాయి. అతను బయటకు రావటం, వీళ్ళు కలిసి అక్కడ మాటలు చెప్పుకోవటం, కబుర్లు చెప్పుకోవటం, మరి ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి? ఎవరి అండదండలతో జరుగుతున్నాయి? మరి ఎవరి పాత్ర దీని వెనకాల ఉంది? ఒక లేడీ ఏ విధంగా ఆ రోజు పోలీసులు పట్టుకునే రోజు కూడా ఆవిడ ఆ సీటు మధ్య పడుకొని ఫోన్లు చేసి అందరికి తన రూట్ ఎటు వెళ్తుంది అనేది గూగుల్ మ్యాప్ షేర్ చేసింది. అంటే ఏదైనా చేస్తారు వీళ్ళు, వెనకున్న ఆ అండదండలు అట్లాంటివి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీంట్లో దిట్ట. ఒకటి కాదు రెండు కాదు, అలాగా గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా ఏదైనా సరే వీళ్ళు సక్రమంగా చేసింది ఏదీ లేదు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తున్న విషయం. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జరిగింది. మరి 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దానికి మనం పోల్చి చూసుకుంటే ఇలాంటి కథలు మనం ఎన్ని వినాలి, ఎన్ని కథనాలు రాసుకోవాలి. ఇప్పుడు ఈ లేడీ తీగలాగితే డొంకెక్కడ వెళ్తుంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలే అతను జైల్లో ఉండి కుయ్యో మర్రా అని ఏడుస్తున్నాడు. నాకేం సంబంధం లేదు, మా అమ్మ మీద ఒట్టేశాను, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా మాట అని డైలాగులు చెప్తున్నాడు. మరి బయటేమో అరుపులు, కేకలు, గంభీరం, జడ్జి గారి ముందుకెళ్లి ఏడుపులు, పెడబొబ్బలు. మరి ఇట్లాంటి వ్యక్తి మీద ఈ ఆరోపణ ఎందుకు చేసింది? అసలు ఆయన పేరు ఎందుకు చెప్పింది? ఇంకొకరి పేరు చెప్పొచ్చు కదా. అంటే నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారానే ఇవన్నీ జరిగినాయి అనేది ఒక క్లారిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన ద్వారానే ఈవిడ మరి మీ ఇష్టం ఏదైనా చేయండి మేమున్నా వెనకాలనే సపోర్ట్ ఉందా అంటే ఆ కిలేడీకి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నదండలు అప్పుడు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా.
ఇప్పుడు ఎవరైతే తురకా కిషోర్ ఉన్నాడో మరి ఎవరి అండదండలతో అవన్నీ చేశాడు? మరి అంత ఎంపీగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీలో రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఇంకా అతని పని ఈ రోజుతో అయిపోయింది అన్నట్లు ఎవరు చేశారు? అసలు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించి వీళ్ళు చేసిన అరాచకాలు ఒకటా రెండా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏదైతే బాబు గారి మీద అభిమానం వాళ్ళు మమ్మల్ని ఇంకా లేకుండా చేస్తారు, మమ్మల్ని భూస్థాపితం చేస్తారు, ఆయనకి ఏదన్నా జరిగితే అనే భయంతో బిక్క చచ్చిపోయి వదిలేశారు ఆ రోజున. ఇంకా దాని గురించి పట్టించుకోకుండా అలాంటి కిరాతకమైన మనస్తత్వం గల వీళ్ళు దేనికైనా తెగిస్తారు. ఈ రోజున వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ మద్యం తాగితే మనుషులు చనిపోతారని చెప్పి తెలిసినా కూడా డబ్బుల కోసం వ్యాపారం చేసిన వీళ్ళు ఇలాంటి కిలేడీల్ని ఎంత మందిని సృష్టించారు అనేది ఒక్కొక్కటిగా ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ ఎమ్మెల్యే గతంలో ఆవిడ పేరు గంప రేణుకనో ఏదో ఉంది మేబీ, ఆవిడ కూడా ఒక టోకరా ఇచ్చేసింది కదా బ్యాంకుకి హైదరాబాద్ లో దాదాపుగా 250 కోట్లు. అసలు ఈ వ్యవహారం ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఇది ఏదైనా సరే న్యూస్ ఛానల్స్ కథనాలు, వీళ్ళు ఎక్కడ తీగలాగితే డొంక కదిలిద్ది అనుకున్నట్లుగా ఎవరైనా సరే ఒక చోట ఒక బాధితులు ఉంటారు, వాళ్ళు ఎవరెవరి ద్వారా షేర్ చేస్తారు, ఒక మీడియా వ్యవస్థకో లేకపోతే ఒక పేపర్కో, ఇదిగో మేము విధంగా ఇబ్బంది పడుతున్నాం అని వాళ్ళ ద్వారా ఇంకా ఎవరున్నారు దీనిలో అనేది బయటకు తీస్తే ఇదిగో పలానా వ్యక్తి. నేను చూసాం ఏఐ ద్వారా కాల్ చేసి 35,000 రూపాయలు హైదరాబాద్ కు సంబంధించిన టీడీపీ వర్గీయుల దగ్గర కొట్టేశారు, విజయవాడ రమ్మన్నారు. ఎవరు చేస్తున్నారంటే ఇదిగో పలానా ఒక వ్యక్తి ఉన్నాడు సమ్ పర్సన్ అని చెప్పేసి అతను అడ్రస్ ఇచ్చారు. అంటే అసలు దేవినేని ఉమా గారు వీడియో కాల్ మాట్లాడటం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ మాట్లాడటం, ఇట్లా ఎవరున్నారు దాని వెనక, ఎవరు సృష్టిస్తున్నారు ఇదంతా, ఈ అరాచకాలకు ఎవరు పాల్పడుతున్నారంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ కిలేడి అరెస్ట్ అయ్యి పోలీసుల విచారణలో ఉంది. విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పిందా లేదంటే మళ్ళీ మార్చి చెప్పిందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరే చెప్పిద్ది, ఇంకెవరి పేరు చెప్పిద్ది? ఉన్న ఇంకెవరైనా జనాలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఈ రోజున మనం మద్యం కుంభకోణం చూస్తున్నామండి, ఏం చెప్తున్నారు? అదిగో అసలు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తే నన్ను చంపేస్తారు. దీంట్లో కూడా అంతే, ఇదిగో ఉన్నారు కానీ నేను చెప్పను, అవసరమైతే మీరు ఎంక్వైరీ చేసి తేల్చుకోండి. మీరు పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేసే ఇది ఉంది మీ దగ్గర సత్తా, మీకు అంత సత్తా ఉంటే మీరే తెలుసుకోండి, మీకు అన్ని విషయాలు తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు ఎంక్వైరీ చేయటం అనే స్థితిలో ఈ రోజున నేరగాళ్లు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా? భయం గాని భక్తి గాని ఎక్కడా కూడా ఒక చట్టం పట్ల గౌరవం గాని ఏది లేని దీనిలో ఈ రోజున 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టు పదవుల పట్టాల దగ్గర నుండి వాళ్ళు స్టార్ట్ చేసింది దేనికి కూడా భయపడకుండా చేశాడండి వాళ్ళని. అంటే ఇంకా తెగించేశారు వాళ్ళు, నిండా మునిగాక చలేంటి అన్న రీతిలో. ఇంకా ఒక తప్పు చేస్తే ఏంటి, 100 తప్పులు చేస్తే ఏంటి, శిక్ష ఎప్పుడు అనుభవిస్తాము, అనుభవించకపోయినా కూడా మమ్మల్ని రక్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటి కిలాడి లేడీలు లేకపోతే ఇలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు, మోహిత్ రెడ్డి లాంటి అందరూ తండ్రి కొడుకులు భలే ఉంటారు ఈ పార్టీలో కూడా, అందరు తండ్రి కొడుకులు ఎక్కడ చూసుకున్నా. ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, ఎవరు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఇక్కడ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు మోహిత్ రెడ్డి, మరి అక్కడేమో ఆయన ఉన్నాడు ఎవరు సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డి ఎవరో ఉన్నారు. ఇట్లా ఎటు చూసుకున్నా కూడా అందరూ తండ్రి కొడుకులు అనమాట. జనక అంటే కొడక అని చెప్పేసి ఆ సినిమాలో డైలాగ్ ఉండిద్ది. అలాగే వీళ్ళు ఈ విధంగా రేపు జైలుకు కూడా ఇలా జనక కొడక అనుకుంటా వెళ్ళవలసిన పరిస్థితి ఏమో అలానే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి. కాబట్టి ఇలాంటి కిలాడీల్ని మాత్రం పెంచి పోషించింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మాత్రం ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.